హాయ్ ప్రశాంత్, ఎలా ఉన్నారు? హాయ్ సార్, బాగున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నాను ప్రశాంత్. సో యా. ఏంటి, ఏమైనా న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నారా ఇప్పుడు డెవాప్స్కి? ఎస్ సార్. సండే నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది సార్. డెవాప్స్, డెవ్సెకాప్స్, ఏడబ్ల్యూఎస్, ఎస్ఆర్ఈ, ఏఐ యాప్స్. టోటల్ 5 మాడ్యూల్స్ ఉంటాయి సార్. 5 months కోర్స్ డ్యూరేషన్ అది. ఓకే. మరి యా. ప్రీవియస్ బ్యాచెస్కి ఇప్పుడు న్యూగా స్టార్ట్ అయ్యే బ్యాచ్కి ఏమైనా సిలబస్ యాడ్ చేశారా? అందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అడుగుతున్నారు ఎస్ సార్. కాబట్టి సో ఎలాంటి స్కిల్స్ని యాడ్ చేశారు అందరికి హెల్ప్ అయ్యేవి? ఎస్ సార్. మెయిన్గా లాగింగ్, మానిటరింగ్ పార్ట్లో, ఈవెన్ క్యూబర్నెటీస్లో కూడా నెక్స్ట్ బ్యాచ్లో మనం ఏఐ యాప్స్ మన ఓన్గా ఏజెంట్స్ని బిల్డ్ చేసి, కాన్ఫిగర్ చేసి, టెస్ట్ చేయడం ఎలా అనేది నెక్స్ట్ బ్యాచ్లో తీసుకొచ్చాము. ఓకే. మెయిన్ కాన్సన్ట్రేషన్ ఏంటంటే నేను ఎక్కువ ప్రొడక్షన్కి సపోర్ట్ చేసేవాడిని. సో ప్రొడక్షన్ క్లస్టర్స్కి, ఓకే. ప్రొడక్షన్లో ఎక్కువ వర్క్ చేస్తూ ఉండేవాడిని. మా దాంట్లో కూడా ప్రొడక్షన్లో ఇంతవరకు ఏ ఇంప్లిమెంటేషన్ జరగలేదు. మ్మ్, మ్మ్. ఎందుకంటే స్టేబుల్ అయ్యేంత వరకు లోయర్ ఎన్విరాన్మెంట్లోనే కంప్లీట్గా టెస్టింగ్స్ చేస్తూనే ఉంటారు. ఓకే. నేను రీసెంట్గా లోయర్ ఎన్విరాన్మెంట్ టీమ్తో ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో అక్కడ ఉన్నటువంటి డెవాప్స్ టీమ్స్తో కూడా మా ప్రొడక్షన్ టీం మేము కూడా వెళ్ళి కనెక్ట్ అయ్యి అక్కడున్న డేటా తీసుకొస్తున్నాం సార్. సిలబస్ ఫ్రేమ్ చేస్తున్నాం. నెక్స్ట్ బ్యాచ్లో దాన్ని ఫస్ట్ ట్రయల్ రన్ చేస్తున్నాం. ఓకే. యాజ్ యూజువల్గా ప్రీవియస్గా మనం ఏదైతే రన్ చేస్తున్నామో డెవాప్స్, డెవ్సెకాప్స్, ఏడబ్ల్యూఎస్, ఎస్ఆర్ఈ, ఈ పార్ట్ అంతా మేము కవర్ చేస్తున్నాం. బట్ నెక్స్ట్ బ్యాచ్లో మన ప్రీవియస్ స్టూడెంట్స్ ఫేస్ చేస్తున్నటువంటి ఇష్యూస్, ఇంటర్వ్యూస్ని క్రాక్ చేసేటప్పుడు వాళ్ళకి రియల్ ఎన్విరాన్మెంట్, రియల్ కల్చరు రావాలనేసి ప్రతి టూల్కి సంబంధించి టాస్క్లు రెడీ చేశాం సార్. అంటే వాళ్ళు ఒక క్లాస్ అటెండ్ అయిన తర్వాత, వాళ్ళకి ఒక కాన్సెప్ట్ అండర్స్టాండ్ అయిన తర్వాత, ఒక ప్రాజెక్ట్ని ఎండ్ టు ఎండ్ సెటప్ చేసిన తర్వాత, ఆ కాన్సెప్ట్లో ఏ టైప్ ఆఫ్ ఇష్యూస్ వచ్చినా కానీ ఆ టాస్క్ని కానీ బాగా చదివి ఆ టాస్క్ని కానీ ఇంప్లిమెంట్ చేయగలిగితే ఓన్గా ఓకే. వాళ్ళు ఇంటర్వ్యూలో ప్రజెంట్ చేయడానికి కానీ, రేపు రియల్గా ఏదో కంపెనీలో జాయిన్ అయిన తర్వాత అటువంటి సిమిలర్ టాస్క్లు వచ్చినప్పుడు వాళ్ళు ఇలా టాస్క్ని చదవాలి, డిస్క్రిప్షన్ చూడాలి, చదివిన తర్వాత ఇలా వర్క్ చేయాలన్నటువంటి ఐడియా వస్తుంది అనేసి టాస్క్లను కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నెక్స్ట్ బ్యాచ్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నాం సార్. ఓకే. సూపర్. అంటే ఇప్పుడున్న ఏదైతే ఐటీ ఇండస్ట్రీకి డిమాండ్ ఉన్న స్కిల్స్‌ని బట్టి మీరు మీ కరిక్యులమ్‌ని అప్‌డేట్ చేసుకున్నారనమాట. అవును సార్. కానీ మనం జనరల్‌గా యాజ్ యూజువల్ గాని 1 వీక్ ఫ్రీ సెషన్స్ అటెండ్ అవ్వచ్చు సార్ మన స్టూడెంట్స్. ఓకే. ఒకవేళ మీరు ఎవరైనా అటెండ్ అవ్వాలనుకున్నా డిస్క్రిప్షన్‌లో ఉన్న డీటెయిల్స్ ద్వారా కనెక్ట్ అవ్వచ్చు. 1 వీక్ వాళ్ళు అటెండ్ అయిన తర్వాతే జాయిన్ అవ్వచ్చు. మార్కెట్‌లో ఆహ్, చానా ప్లాట్‌ఫార్మ్స్ ఉంటాయి. ఆ ప్లాట్‌ఫార్మ్స్‌తో ఎక్కువ ఫీచర్స్‌ని మనం నేనేందంటే మల్టిపుల్ ట్రైనర్స్ మన దగ్గర లేరు. మల్టిపుల్ టెక్నాలజీస్ చెప్పను సార్. నేను ఓన్లీ డెవాప్స్ మీదే ఎక్కువ కాన్సంట్రేషను చేస్తాననమాట. అంటే ఇప్పుడు ఈ నార్మల్‌గా ఏదైతే ట్రెడిషనల్ డెవాప్స్ ఉందో, ఆ ఒక్క స్కిల్స్‌తో ఇప్పుడు జాబ్ వచ్చే అవకాశాలు తక్కువే అంటారా? కొంచెం కష్టంగా సార్. ఇప్పుడు ఓన్లీ ఇప్పుడు జావా డెవలపర్‌కి కూడా ఇప్పుడు డెవలప్‌మెంట్ బ్యాక్‌గ్రౌండ్ చూసినా, డెవాప్స్ బ్యాక్‌గ్రౌండ్ చూసినా ఓన్లీ ఒక స్కిల్స్‌ని మాత్రమే 1 ఆర్ 2 స్కిల్స్ మాత్రమే మనం రెజ్యూమ్‌లో మెన్షన్ చేస్తే కాల్స్ ఫిల్టర్ అవ్వడం కష్టంగా ఉంది. ఒకవేళ ఫిల్టర్ అయ్యి ఇంటర్వ్యూ షెడ్యూల్ అయినా గానీ జాయిన్ అయినటువంటి క్యాండిడేట్ నీకేమన్నా అదర్ దాన్ దిస్ ఇంకేమన్నా ఎక్స్‌పీరియన్స్ ఉందా? వేరే వోట్లి మీద ఏదైనా నాలెడ్జ్ ఏదైనా అట్‌లీస్ట్ ఉందా? అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మనం డెవాప్స్ ఒకటే పెడితే మీకు క్లౌడ్ ఎక్స్‌పీరియన్స్ ఉందా? ఇంకా హ్మ్. మీకు ప్రోగ్రామింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉందా? అని కూడా కొన్నిసార్లు రీసెంట్‌గా అడుగుతా ఉంటారు. స్క్రిప్టింగ్ ఆటోమేషన్ ఎక్స్‌పీరియన్స్ ఉందా అంటాడు. ఇప్పుడు రీసెంట్‌గా నేను జావా డెవలప్‌మెంట్ నుంచి వచ్చాను కదా సార్ ఈ ఫీల్డ్‌లోకి. నేను వర్క్ చేస్తున్నట్టు మా ప్రీవియస్ కొలీగ్స్‌ని అడిగితే వాళ్ళు ఇప్పుడు కంపెనీ స్విచ్ అయ్యేటప్పుడు దే ఆర్ ఆస్కింగ్ డాకరు, క్యూబర్నెటీస్, క్లౌడ్ ఎక్స్‌పీరియన్స్ డెవలపర్‌కి. ఓకే. డెవలపర్‌కి కూడా నీకు డెవాప్స్ అండర్‌స్టాండింగ్ తెలుసా? ఇటువంటి అడిషనల్ స్కిల్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఈవెన్ డేటాబేస్ వాళ్ళకి కూడా డెవాప్స్ అడుగుతున్నాడు. అంటే డెవాప్స్ అనేది కామన్ అయిపోయింది సార్. ఇప్పుడు ప్రతి కంపెనీలో ప్రతి ప్రాజెక్ట్‌లో డెవాప్స్ యూజ్ చేసుకొనే వాళ్ళు యాక్టివిటీస్‌ని పర్ఫార్మ్ చేస్తా ఉన్నారనమాట. ఓకే. అందుకని మల్టీ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. అంటే ఒక అట్‌లీస్ట్ 2-3 టెక్నాలజీస్ మీద వాళ్ళు బాగా అండర్‌స్టాండింగ్ ఉండాలి. ఒకటి ప్రైమరీ పెట్టుకొని మరో సెకండరీ లాగా. ఓకే. ఫైన్. సో, అందుకే నేను థంబ్‌నెయిల్ గూడా డెవాప్స్ ఈజ్ డెడ్ అని పెట్టాను. ఎందుకంటే ఓన్లీ డెవాప్స్ స్కిల్స్ ఒక్కటి నేర్చుకుంటే జాబ్ రావడం చాలా వరకు కష్టంగా డిఫికల్ట్ అవుతుంది సిట్యుయేషను. అందుకే డెవాప్స్‌తో పాటు లేటెస్ట్‌గా కంపెనీస్ ఏవైతే క్లయింట్స్ ఏవైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో లైక్ డెవ్‌సెకాప్స్ కావచ్చు, ఎస్ఆర్‌ఈ కావచ్చు, ఆర్ ఏఐ ఆప్స్ కావచ్చు. ఇవన్నీ గూడా ఎవరైతే స్కిల్స్ అడిషనల్‌గా ఉంటాయో ఆ ప్రొఫైల్స్ మాత్రమే షార్ట్ లిస్ట్ చేస్తున్నారు, ఫిల్టర్ చేస్తున్నారు. సో, అందుకే ఓన్లీ డెవాప్స్ మీద మాత్రం డిపెండ్ కావద్దండి. మన ప్రశాంత్ సార్ అయితే వాళ్ళ కరికులంలో యాడ్ చేస్తున్నారు. ఏవైతే అడిషనల్‌గా ఏ ఆప్స్ కావాలో అండ్ డెవ్ సెకాప్స్ గానీ, సో ఇవన్నీ ఉంటాయి. సో మరి కన్ఫర్మ్‌గా ఈ డెవాప్స్ ప్రొఫెషనల్స్ ఏ ఏ స్కిల్స్‌ని నేర్చుకోవాల్సిందేనా? అది మ్యాండేటరీ అయిందా ప్రెజెంటు? యెస్ సార్. అంటే మ్యాండేటరీ అని ప్రతి కంపెనీలో ఏం చెప్పలేదు. దే ఆర్ పుషింగ్ యాక్చువల్లీ. ఓకే. మీకు అండర్‌స్టాండింగ్ ఉండాలి. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఎవరికి ఏ ప్యాటర్న్ చెప్పాలి? ఏ ప్యాటర్న్ చెప్తే స్టూడెంట్‌కి హెల్ప్ అవుతదనేది ఇంకా
అన్ని ఇన్స్టిట్యూషన్స్ కానీ అవి ఇంకా డిసైడ్ అవ్వలేదు సార్ కంప్లీట్గా. ఓకే. ఇప్పుడు టెస్టింగ్లో ఉంది కాబట్టి ఈవెన్ నేను మా ప్రాజెక్ట్లో కూడా డేటాని గ్యాదర్ చేసుకుని దాని మీద వాళ్ళ దగ్గర ఇన్పుట్స్ తీసుకొని ఆ డేటాని నెక్స్ట్ బ్యాచ్లో మన స్టూడెంట్స్కి ఇవ్వడానికి చేస్తున్నాను. మా దాంట్లో అయితే మేము ప్రొడక్షన్లో ఉన్నాం కాబట్టి మాకు మ్యాండేటరీ అయితే చేయలేదు. మ్మ్. యూస్ చేసుకోమన్నాడు ఏదైనా ఇష్యూ ట్రబుల్ షూటింగ్లో కానీ, ఓకే ఎక్కడన్నా మేము ఫార్మెట్స్ పీపీటీస్ రెడీ చేసే దగ్గర కానీ, రూట్ కాసులు రాసే దగ్గర కానీ, ఓకే మాకు ఏదన్నా ఆటోమేషన్ స్క్రిప్ట్స్ రాసేటప్పుడు ఫాస్ట్గా ఇంప్లిమెంట్ చేసే దగ్గర కానీ, అంతేగాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ అప్లికేషన్ ఏదైతే రన్నింగ్లో ఉందో దాని మీద డైరెక్ట్గా అప్లై చేయడానికి మాత్రం అప్రూవల్స్ లేవు సార్ మాకు. ఓకే. మరి కంపెనీస్లో ప్రజెంట్ ఈ అప్లికేషన్ని ప్రొడక్షన్లోకి డిప్లాయ్మెంట్ చేయడానికి, ఐ మీన్ సర్వర్స్ని డిప్లాయ్ చేయడానికి ఈ చాట్ జీపీటీ కానీ ఆర్ క్లాడ్ కానీ ఇలాంటివి యూజ్ చేసి ఏమన్నా ఏ టూల్స్ యూజ్ చేసి చేయొచ్చా? కొన్ని కంపెనీస్ అలా చేస్తున్నాయా? చేయొచ్చు సార్, చేస్తుంటారు కూడా. ఆ టోకన్స్ యూస్ చేసుకొని బ్యాక్గ్రౌండ్లో డైరెక్ట్గా డిప్లాయ్మెంట్స్ కూడా కంప్లీట్ ఆటోమేషన్ చేసేసేయచ్చు. ఓకే. బట్ రిస్క్ ఫ్యాక్టర్ కూడా అలానే ఉంటుంది సార్. ప్రాపర్గా ఇప్పుడు రీసెంట్గా మనం కూడా విన్నాం, కాస్ట్ అనేది మనం అవును. రీసెంట్గా కంపెనీస్ లే ఆఫ్స్ ఏం చేసాయంటే ఎంప్లాయీస్ని లే ఆఫ్ చేసేసి ఆ వచ్చినటువంటి బడ్జెట్ మొత్తం ఏఐ మీద ఆర్ఎండి కోసం ఇంట్రడ్యూస్ చేసి దాని మీద ట్రయల్స్ రన్ చేశారు. కొన్ని కంపెనీస్ రీసెంట్గా వచ్చినటువంటి న్యూస్లో మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. వాళ్ళకి హ్యూమన్స్ కన్నా ఏఐ కాస్ట్ ఎక్కువైపోతుంది. ఎందుకనంటే ఎప్పుడైతే ఒక పర్సన్ ఒక ఎంప్లాయీ ఏఐకి అడిక్ట్ అయిపోతాడో దాన్ని కంప్లీట్గా యూస్ చేసుకునే దానికి ట్రై చేస్తాడు. దాన్ని ఎక్కడ ఇంకా కాస్ట్ తగ్గించుకోవాలి, ఇటువంటి అండర్స్టాండింగ్ తక్కువ ఉంటుంది వాళ్ళకి అనమాట. అంటే ఒకసారి ఆ టోకన్ క్రియేట్ చేస్తాడు, మల్టిపుల్ టోకన్స్ క్రియేట్ చేసిన తర్వాత ఆ టోకన్స్ని యూస్ చేస్తాడు. అది ఎంత ఎంత యూటిలైజ్ చేస్తుంది, ఏమేమి పారామీటర్స్ని ఫిల్టర్ చేస్తుంది, ఓకే మనం బ్రాడ్గా ఇచ్చేస్తాం సార్. ఈవెన్ ప్రాంప్ట్ ఇచ్చేటప్పుడు కూడా ఓకే. ఇవన్నీ చెక్ చేసుకొని కాస్ట్ ఆప్టిమైజేషన్ పెరిగిపోతుంది, కాస్ట్ తగ్గించుకోవాలి, మనం ఆప్టిమైజ్ చేసుకోవాలనేసి మళ్ళీ కంపెనీస్ రిటర్న్ బ్యాక్ అవుతున్నాయి. అందుకనే ఇట్ విల్ టేక్ 5 to 10 years సార్. కంపల్సరీ ప్రతి టెక్నాలజీలో ఇంప్లిమెంట్ చేస్తారు, బట్ ఇట్ విల్ టేక్ 5 to 10 years ఖచ్చితంగా ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ మాత్రం జరగాలి అని అంటే. సో ఈ మధ్య టెక్నాలజీ పరంగా చూసుకుంటే, అంటే జాబ్ ఆపర్చునిటీ పరంగా చూసుకుంటే అన్ని టెక్నాలజీకి, నాట్ ఓన్లీ డెవాప్స్ ప్లాట్ఫామ్, అన్ని టెక్నాలజీకి అయితే ఓపెనింగ్స్ పరంగా కొంత డౌన్ఫాల్ కనిపిస్తుంది. మరి ఇది కంటిన్యూ అవుతుందా? అంటే మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? అంటే మీ ఎస్ సార్, నేను ప్రతి వీడియోలో మనం చేసినప్పుడు కూడా చెప్తా ఉంటాను, మనం ప్రిడిక్ట్ చేయలేము సార్ అది. అంటే ప్రతి టెక్నాలజీకి మార్కెట్లో ఇప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు కూడా అందరూ ఏం చెప్పారు, ఇంక జాబ్స్ ఉండవు, ఐటీ ఇండస్ట్రీ కొలాప్స్ అయిపోయినట్టు అన్నారు. కానీ కోవిడ్ టైంలో ఎక్కువ జాబ్స్ హైర్ చేశాడు, అవును. ఎక్కువ పొజిషన్స్ హైర్ చేశాడు అనమాట. ఇప్పుడు అవన్నీ న్యూస్ ఛానల్స్ చూస్తూ ఉండి మార్కెట్ డౌన్ అయిపోయింది ఇటువంటివన్నీ చెక్ చేసుకుంటా ఉంటే మనకి ఇంటర్నల్ గా టెన్షన్ ఫీల్ అవుతాం సార్. అవును. మనం ఇంక ఇది తప్పితే వేరే చేయలేరు కాబట్టి, ఓకే వేరే యాక్టివిటీ వేరే బిజినెస్ మైండ్ సెట్ లేదు, బిజినెస్ చేయాలన్నటువంటి థాట్స్ ఉండవు, లేదంటే వేరే అదర్ యాక్టివిటీస్ చేయలేం కాబట్టి దీని మీదే కంపెనీ స్టాండర్డ్స్, కంపెనీస్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి అనే దాని మీద స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకొని అటువంటి న్యూస్ వినకుండా, ఒకవేళ విన్నా కానీ దాన్ని పట్టించుకోకుండా, మనకు కావాల్సింది ఒకటే జాబ్ కాబట్టి ఆ జాబ్ మీదే కాన్సన్ట్రేట్ చేసి మంచి కంపెనీలో జాబ్ కొట్టుకొని ఆ జాబ్ని సెక్యూర్ చేసుకొని మళ్ళీ వేరే కంపెనీకి, స్టార్టింగ్ కంపెనీ జాయిన్ అయినప్పటి నుంచే కీప్ ఆన్ లర్నింగ్ స్టేజ్లోనే ఉండాలి. నేను ప్రతి స్టూడెంట్కి చెప్తాను, వాళ్ళు ఏ టెక్నాలజీలో ఉన్నా కానీ, మీ సబ్స్క్రైబర్స్ అయినా కానీ, వాళ్ళు చేయాల్సింది ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎప్పుడు చదువుతూ ఉండాలి సార్. అంటే కొత్త కొత్త టెక్నాలజీస్ నేర్చుకోవాలి. ఎంతో మంది టెక్నాలజీస్ నేర్చుకుంటున్నారు, నేర్చుకున్న తర్వాత దాన్ని వేరే వాళ్ళకి ప్రజెంట్ చేయమని చెప్తాను. వేరే వాళ్ళకి ప్రజెంట్ చేస్తే ఏమవుతుందంటే వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ వస్తుంది, ఇంగ్లీష్ మాట్లాడడం బాగా వస్తుంది మన తెలుగు వాళ్ళకి. అప్పుడు రేపు ఆల్ ఆఫ్ సడన్ వాళ్ళకి ఏదైనా ఇంటర్వ్యూ ప్లేస్ చేసినప్పుడు టెన్షన్ లేకుండా సెల్ఫ్ ఇంట్రడక్షన్ కానీ, వాళ్ళు అడిగేటువంటి సినారియోస్ని కానీ మనం ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలం. చాలామంది మన స్టూడెంట్స్ కూడా బాగా కష్టపడుతున్నారు, కానీ వాళ్ళు అది ఎక్స్ప్లెయిన్ చేసే దగ్గర ల్యాగ్ అయ్యి ఒక 10 to 15 ఇంటర్వ్యూస్ పోయినటువంటి స్టూడెంట్స్ కూడా ఉన్నారు, మళ్ళీ క్రాక్ చేస్తున్నారు. అది అంత దూరం తెచ్చుకోకుండా ఇనిషియల్గానే మీరు క్రాక్ చేసే విధంగా మీరు అది వేరే వాళ్ళకి చెప్పండి, లేదంటే అట్లీస్ట్ మిర్రర్ ముందుకు వెళ్ళి మీరే మాట్లాడండి. మీరు మాట్లాడిన తర్వాత మీకు అర్థమవుతుంది మీరు ఎంత డెప్త్ చెప్పగలుగుతున్నారు, మీరు ఎక్స్ప్లెయిన్ చేసేది. ఒకసారి ఓన్లీ రికార్డ్ చేసుకోవాలి సార్. ఇంటర్వ్యూస్లో మీరు ఏం చెప్పారు, లే ఆఫ్ జరగవచ్చు, వేకెన్సీలు తక్కువ ఉన్నాయి, ఒకటే కాల్ వచ్చింది, ఆ కాల్కి వెళ్ళే ముందు బెస్ట్ ఇవ్వండి. 95% మీరు ఎఫర్ట్స్ పెట్టినా కానీ అది ఈక్వల్ టు 0% సార్. అది పెడితే 100% ఎఫర్ట్స్ పెట్టాలి. ఏ టైం దొరుకుతుందో ఆ టైం ప్రిపరేషన్లోనే ఉండాలి. దానికోసం మనం ఎఫర్ట్స్ పెడుతున్నాం కాబట్టి బెస్ట్ రిజల్ట్స్ కోసం మనం ఎక్స్పెక్ట్ చేయాలన్నమాట. 100% ఎఫర్ట్స్ పెట్టిన వాళ్ళకి రిజల్ట్ ఖచ్చితంగా ఉంటుంది సార్. ఎంత మార్కెట్ డౌన్ అయినా కానీ ఖచ్చితంగా వాళ్ళకి మంచి కంపెనీలో వేకెన్సీస్ దొరికేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. చాలా మంచి ఎక్సలెంట్ అండ్ ఎంకరేజ్ పాయింట్స్ అయితే చెప్పారు జాబ్ సీకర్స్‌కి. మరి ఈ కంపెనీస్‌కి ఏ విధంగా మిలియన్స్ ఆఫ్ డాలర్స్ అనేవి సేవ్ అవుతున్నాయి యూజింగ్ డెవాప్స్ టెక్నాలజీ? ఎందుకు అంత ప్రిఫర్ చేస్తున్నాయి కంపెనీస్?
ఎస్ సార్. డెవాప్స్ యూస్ చేయడం వల్ల మనం ఎండ్ టు ఎండ్ ఆటోమేషన్ చేయొచ్చు. ఫాస్ట్ డిప్లాయ్‌మెంట్స్ చేయొచ్చు. ఇప్పుడు ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జనరల్ యూజ్ కేస్ తీసుకోండి సార్. డెవలపర్ కోడ్ అంతా ఒక 1 వీక్ కంప్లీట్‌గా కోడ్ అంతా రాసి ఒక్కసారిగా డిప్లాయ్ చేస్తే హ్మ్. హ్మ్. ఎన్నో బగ్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఓకే. దట్ టూ ఏందంటే మన కస్టమర్ 1 వీక్ వెయిట్ చేయలేడు. నాకు నెక్స్ట్ డే ఈ స్ప్రింట్‌లోనే లేదు, ఒక 1 మంత్ వెయిట్ చేయలేడు. నెక్స్ట్ స్ప్రింట్‌లో నాకు ఇన్ని ఫీచర్స్ కావాలి. వితిన్ 2 వీక్స్‌లో నాకు ఒక 4-5 ఫీచర్స్ డిప్లాయ్ చేయాలి. ఓకే. ఇటువంటి రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు ఫాస్ట్‌గా అప్లికేషన్ డిప్లాయ్ అవ్వాలి. దట్ టూ సెక్యూర్‌గా అప్లికేషన్ డిప్లాయ్ అవ్వాలి. ఓకే. ఇటువంటి అన్నిటిలో మనం డెవాప్స్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల మనకి కాస్ట్ ఆప్టిమైజ్ చేసుకోవచ్చు. ఫాస్ట్‌గా కస్టమర్‌ని సాటిస్ఫై చేయొచ్చు. కస్టమర్‌ని ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడో అటువంటి రిజల్ట్స్ మనం లైవ్‌లో చూపించొచ్చనమాట. మనం బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ ఫాలో అయ్యి లాంగ్ రన్‌లో వెయిట్ చేసామంటే ఆహ్, మన వి కాంట్ ప్రిడిక్ట్ సార్. అప్లికేషన్ ఎగ్జాక్ట్‌గా మనం అనుకున్న విధంగా రన్ అవుతదా లేదా అనేది మనకి లాంగ్ రన్‌లో తెలీదు. అండ్ దట్ టూ ఏందంటే డెవాప్స్‌లో మనకి ఓపెన్ సోర్స్ టూల్స్ చాలా ఉంటాయన్నమాట. మనం పర్చేస్ చేయాల్సినటువంటి అవసరం ఏం లేదు. ఓకే. మనకు ఓపెన్ సోర్స్ మార్కెట్‌లో అవైలబిలిటీ ఉంటాయి కాబట్టి మానిటరింగ్ పార్ట్‌లో ఓపెన్ సోర్స్ ఉన్నాయి. సీఐసీడీలో ఓపెన్ సోర్స్ ఉన్నాయి. వీటన్ని టూల్స్‌ని యూజ్ చేసుకొని కూడా మనం స్టార్టప్ కంపెనీస్‌లో మీరు అబ్జర్వ్ చేస్తే ఓన్లీ పెయిడ్‌కి ఆల్మోస్ట్ కొన్ని టూల్స్ యూజ్ చేయరన్నమాట. ఓకే. ఓపెన్ సోర్స్ యూజ్ చేయడం వల్ల వాళ్ళ కాస్ట్ ఆటోమేటిక్‌గా తగ్గుతదన్నమాట. ఓకే. ఓకే. ఫైన్. మరి ఒక లాంగ్ కెరీర్ గ్యాప్ ఉన్న క్యాండిడేట్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు అండ్ ఈ కోర్స్ నేర్చుకుందాం అని స్టార్ట్ చేశారు. మరి ఏ విధంగా వాళ్ళకి మీరు ఈ టీచింగ్ అనేది ఏ స్టైల్ ఉంటుంది? అంటే ప్రిపరేషన్ పరంగా గాని, రెజ్యూమ్ బిల్డింగ్ పరంగా గాని అండ్ ఇంట్రెస్ట్ క్రాక్ చేసే విధంగా గాని, ఏ విధంగా మీ కోర్స్ అనేది హెల్ప్ అవుతుంది క్యాండిడేట్స్‌కి? ఎందుకంటే జనరల్‌గా అంత కెరీర్ గ్యాప్ వచ్చిన వాళ్ళు ఎక్స్‌పీరియన్స్‌తోనే వాళ్ళు జాబ్స్ తెచ్చుకోవాలని ట్రై చేస్తుంటారు. మరి అలా వర్కౌట్ అవుతున్నాయా? లేపోతే ఎలాగనేది? అంటే సక్సెస్ యెస్. అయ్యారా మీ దగ్గర యెస్ గూడా? సార్. చాలా మంది ఇప్పుడు మన కమ్యూనిటీ పోస్ట్‌లో నేను లాస్ట్ మంత్ ప్లేస్ అయినోళ్ళ లిస్ట్ అంతా ప్లేస్ చేశాను. గ్రూప్ చాట్స్. ఓకే. మీరడిగిందేందంటే కెరియర్ గ్యాప్ క్యాండిడేట్స్ మెయిన్ వోళ్ళెలా హ్మ్. చేయాలి అనేసి. మార్కెట్‌లో అందరికి తెలిసిందేందంటే సమ్ ఎక్స్‌పీరియన్స్ వోళ్ళు షోకేస్ చేసుకొని ట్రయల్స్ చేస్తా ఉంటారు. కానీ హ్మ్. స్టూడెంట్స్ ఏం చెప్తారంటే ఎక్స్‌పీరియన్స్ పెట్టినప్పుడు మమ్మల్ని పీఎఫ్ అడుగుతున్నారు, బ్యాంక్ స్టేట్‌మెంట్స్ అడుగుతున్నారు. ఓకే. ఇట్లా 100 కేసెస్ ఉంటాయన్నమాట. అంటే వాళ్ళని ఫిల్టర్ చేసే దగ్గర. అవును. వీళ్ళు స్ట్రాంగ్‌గా కొన్ని తీసుకునేటువంటి వాళ్ళు సపోర్ట్ ఎక్కడి నుంచైతే తీసుకుంటారో అక్కడి నుంచి మంచిగా సపోర్ట్ తీసుకొని ఎంఎన్‌సీస్‌కి ట్రై చేయొద్దు సార్. ఎవరైతే కెరియర్ గ్యాప్ ఉంటదో వాళ్ళు ఏ టెక్నాలజీ అయితే నేర్చుకోవాలనుకుంటున్నారో ఎంఎన్‌సీస్‌కి ట్రై చేసుకోకుండా హ్మ్. స్టార్టప్, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్‌లో కొంచెం వెరిఫికేషన్ కొంచెం అంత స్ట్రిక్ట్‌గా ఉండకపోవచ్చని నేను అనుకుంటున్నాను. హ్మ్. ఎంఎన్‌సీస్‌లో బాగా స్ట్రిక్ట్‌గా ఉంటది సార్. ఇప్పుడు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, ఎల్&టి, అవును. క్యాప్‌జెమిని ఇటువంటి వాటిల్లో వెరిఫికేషన్ కొంచెం స్ట్రిక్ట్‌గా ఉంటది. ఇటువంటి వాటిలకి ఎళ్ళకుండా వేరే కంపెనీస్‌కి ట్రై చేయడం బెస్ట్. ఇంకొకటేందంటే మీరు రెస్యూమ్ బిల్డింగ్ అడిగారు. ఆ ట్రైనర్‌తో కనెక్ట్ అయ్యి మంచి రెస్యూమ్ ఒక టెంప్లేట్ తీసుకొని రెస్యూమ్ అప్‌లోడ్ చేయండి. ఇంకొకటేందంటే ఇంటర్వ్యూస్‌ని ఎలా క్రాక్ చేయాలా మాక్ ఇంటర్వ్యూస్ అనేసి. నేను మన స్టూడెంట్స్‌కి ఇచ్చేటువంటి టెక్నిక్ ఏందంటే కొన్నిసార్లు మనల్ని హెచ్ఆర్ సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసి ఫైనల్ ఆఫర్ వదిలే టైంలో మీరు మా రిక్వైర్మెంట్‌కి మ్యాచ్ కాలేదని మనల్ని డ్రాప్ చేస్తా ఉంటారు. అంటే ఇది మార్కెట్‌లో జరిగేటువంటి స్టాండర్డ్స్. ఒక ఫేక్ రెస్యూమ్, ఒక డమ్మీ రెస్యూమ్ ఒకటి మనం అప్‌లోడ్ చేసి ఒక 5 ఇయర్సో, 6 ఇయర్స్ ఒక డమ్మీ రెస్యూమ్ నౌకరీలో పెట్టండి. ఆ కాల్స్ మీరు అటెంప్ట్ చేయండి. ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి. సెలెక్ట్ అయినా, రిజెక్ట్ అయినా, సెలెక్ట్ అయితే మీరు జాయిన్ గారు. రిజెక్ట్ అయితే ఆ రిజెక్ట్ అయినటువంటి దగ్గర నుంచి లెర్నింగ్ పాయింట్స్ ఎందుకు మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసుకోవాలి. రియల్ ఇంటర్వ్యూనే మీరు మాక్ ఇంటర్వ్యూ అనుకోండి. రియల్ ఇంటర్వ్యూస్‌ని షెడ్యూల్ చేపించుకోండి. హెచ్ఆర్స్‌తో మాట్లాడుకొని వేరే రెజ్యూమ్ ఒకటి పెట్టేసి ఎక్స్‌పీరియన్స్ ఎక్కువ పెట్టండి. ఎలా అడుగుతున్నారో అబ్జర్వ్ చేయండి క్వెషన్స్. ఇటువంటియన్నీ వాళ్ళకి హెల్ప్ అవుతాయి సార్. ఓహ్! ఫైన్. ఇప్పుడు మీ దగ్గర జాయిన్ అయ్యేవాళ్ళు ఓన్లీ కెరీర్ గ్యాప్ అండ్ ఇలాంటి స్టూడెంట్సేనా? లేకపోతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఒక 40% ఉంటారు సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 మెంబర్స్ ఉంటే 100లో ఒక 40% వర్కింగ్ వోళ్ళుంటారు. రిమైనింగ్ వోళ్ళంతా ఆహ్, కెరియర్ గ్యాపు లేదంటే నాన్ ఐటీలో వర్క్ చేస్తున్నటువంటి క్యాండిడేట్స్. ఫ్రెషర్స్ కొంచెం తక్కువుంటారు సార్ మా ఫీల్డ్‌లో. డెవాప్స్‌లో కొంచెం ఫ్రెషర్స్ తక్కువగానే జాయిన్ అవుతుంటారు. వర్కింగ్ వోళ్ళు ఎక్కువుంటారనమాట. ఎందుకంటే మనం అందరిని ఆహ్, కంబైన్ చేసి బేసిక్స్ నుంచి ఎళ్తాను సార్ నేను. అందుకని 5 మంత్స్ తీసుకుంటా నేను. హ్మ్. ఓకే. ఓకే. డ్యూరేషన్. 5 మంత్స్ కోర్స్ డ్యూరేషన్ 5 మంత్స్ ఉంటది. హ్మ్. ఈ 5 మంత్స్‌లో బేసిక్స్ నుంచి ఎళ్తా ఉంటాం. కో ప్లస్ ఏందంటే వాళ్ళు ఫాస్ట్‌గా ఫినిష్ చేసుకోవాలి అనుకున్నప్పుడు, నేను ప్రతి స్టూడెంట్‌కి ప్రీవియస్ బ్యాచ్ వీడియోస్ లైఫ్ టైమ్ యాక్సెస్ ఫ్రీ ఇచ్చేస్తాను. హ్మ్. ఓకే. అప్‌కమింగ్ ఇప్పుడు లైవ్ అటెండ్ అయ్యే బ్యాచ్ కూడా లైఫ్ టైమ్ యాక్సెస్ వాళ్ళకి ఫ్రీ అనమాట. హ్మ్. హ్మ్. ఓకే. అప్పుడేమవుతదంటే ఫాస్ట్‌గా చూడాలనుకున్నటువంటి క్యాండిడేట్స్ ఆహ్, ఆ రికార్డింగ్స్ చూసి పాత రికార్డింగ్స్ ఏవైతే ఉంటాయో, ఆ రికార్డింగ్స్ చూసి కూడా ఫాస్ట్‌గా ఎళ్ళిపోవచ్చు. లేదా లైవ్ అటెండ్ అవుతానంటే లైవ్ అటెండ్ అవ్వచ్చు రివిజన్ కోసం. ఓకే. ఏది బెస్ట్ అంటారు మీ ఒపీనియన్ ప్రకారం? అంటే ఇప్పుడు ఆల్రెడీ అతను వర్కింగ్ ఎంప్లాయీ. అతనికి ప్రెషర్ లేదు. ఓకే. నేను స్లోగా నేర్చుకోవాలా. నెక్స్ట్ 1 ఇయర్‌లో నేను చేంజ్ అవ్వాలనుకుంటున్నాను. నెక్స్ట్ 6 మంత్స్ తర్వాత నేను ట్రయల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అనుకుంటే టైం తీసుకొని లైవ్ అటెండ్ అయ్యి ఆ రికార్డింగ్స్ వినడం బెస్ట్.
ఓకే. లేదు, నేను బెంచ్ మీద ఉన్నాను, నన్ను ఆల్రెడీ లే ఆఫ్ చేసేదానికి పాసిబిలిటీస్ ఉన్నాయి, లేదా ఆల్రెడీ నోటీస్ పీరియడ్ సర్వింగ్లో ఉన్నాను, లేదా ఆల్రెడీ ఒక ఆఫర్ ఉంది, కౌంటర్ ఆఫర్ నేను తెచ్చుకోవాలనుకుంటున్నాను, ఫాస్ట్గా నేను నేర్చుకోవాలనుకుంటున్నాను, లేదా ఫైనాన్షియల్ బర్డన్ ఉంది, ఏదో సమ్ XYZ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను కొంచెం ఫాస్ట్గా ఇంకా నేను ఎక్కువ డైలీ అవర్స్ 8 to 10 hours 12 hours స్పెండ్ చేయగలను, నా కంప్లీట్ ఫ్రీగా ఉన్నాను, అటువంటి వాళ్ళు రికార్డింగ్స్ తీసుకొని సపోర్ట్ ట్రైనర్ నుంచి సపోర్ట్ తీసుకొని ప్రిపేర్ అయితే దే విల్ సస్టైన్. ఓకే. సో ఈ లాంగ్ డ్యూరేషన్ పడుతుంది, మరి 5 months పడుతుంది, మరి ప్రాజెక్ట్స్ కూడా ఇంక్లూడ్ చేశారు దీంట్లో? ఎస్ సార్, 3 tier ఆర్కిటెక్చరు ఒక అప్లికేషన్, నెక్స్ట్ మైక్రో సర్వీస్ ప్రాజెక్ట్, 2 ప్రాజెక్ట్స్ ఉంటాయి సార్ ఎంటైర్ కోర్సులో. ఓకే. సో మైక్రో సర్వీస్ రిలేటెడ్ అంటే అది కూడా కవర్ చేస్తారా? వాట్ ఈస్ ద అవును సార్, మైక్రో 20+ సర్వీస్? సర్వీసెస్ ఉన్నటువంటి అప్లికేషన్ని ఆర్గో సిటీ ద్వారా కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ డిప్లాయ్ చేసి ఓకే దానికి మానిటరింగ్ ఎనేబుల్ చేసి చూపిస్తాం సార్. ఓకే. ఇది డెవాప్స్ ప్లస్ ఏఐ కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు కాబట్టి, సో వీళ్ళకి ఏ అంటే ప్రాంప్ట్ స్కిల్స్ కూడా ఏమన్నా మీరు ఫస్ట్ డే అది 1? నేను జనరల్గా లాస్ట్ 3 to 4 బ్యాచెస్ నుంచి నాకు ఇష్యూస్ వస్తాయి సార్ కొన్నిసార్లు వర్షన్ అప్గ్రేడ్ అయిపోయినప్పుడు, కొన్నిసార్లు అఫిషియల్ డాక్యుమెంటేషన్కి వెళ్ళి సెర్చ్ చేయడం డిలే అవుతున్నప్పుడు మేము ప్రాపర్గా ప్రాంప్ట్ ఇస్తాం. కొన్నిసార్లు డిపెండెన్సీస్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి, డిప్లాయ్మెంట్స్ చేసేటప్పుడు బిల్డ్ అవ్వదు అప్లికేషన్. ఓకే. అప్పుడు నేను డైరెక్ట్గా వాళ్ళ ముందే లైవ్లో సెర్చ్ చేస్తూ ఉంటాను, చాట్ జీపీటీ కానీ క్లౌడ్ కానీ యూస్ చేసుకొని అక్కడే నేను సెర్చ్ చేసుకొని ఇష్యూని ఫిక్స్ చేస్తానికి ట్రై చేస్తూ ఉంటాను. సో కొంచెం టైం పడుతుంది అక్కడ ఒక్కోసారి. ష్యూర్. ఆ వే ఆఫ్ మీరు ఎలాగ డీబగ్ చేస్తున్నారు, ఫిక్స్ చేస్తున్నారు ఇష్యూస్ యూజింగ్ ఏ టూల్స్ అనేది లైవ్లో చూపించడం వల్ల వాళ్ళకి ఎలాగ మనం ప్రాపర్గా ఒక బగ్ వచ్చినప్పుడు, ఒక టాస్క్ వచ్చినప్పుడు మనం ఎలాగ ప్రాపర్గా దాన్ని ఏ విధంగా ఫిక్స్ చేసుకుంటాం అనేది వాళ్ళకి ఒక ఐడియా వస్తుంటుంది. ఐడియా వస్తుంది, అవును. అవును. రైట్. సో ట్రైనర్ ఎలా సెర్చ్ చేస్తున్నాడు అనేది వాళ్ళకి అర్థమైపోతుంది సార్. ఈవెన్ గిటప్ కూడా మేము ఎలా నోట్స్ని మెయింటైన్ చేస్తున్నాం, ఎలా మేము డాక్యుమెంట్స్ రెడీ చేస్తుంటాం, అవన్నీ చెప్తా ఉంటాను. అది స్టూడెంట్ చేయగలగాలి. ఇంకా మన దగ్గర ఏంటంటే మేము బ్లాగ్ సైట్స్ ఇస్తాం సార్, అంటే వర్కింగ్ ఎంప్లాయీస్ నోట్స్ రాయలేరు కాబట్టి క్లాస్లో ఓకే. జరిగిన విధంగా బ్లాగ్స్ ఉంటాయి. ఆ బ్లాగ్స్ చదివిన వాళ్ళకి ఎంత హెల్ప్ అవుతుందో వర్కింగ్ ఎంప్లాయీస్ మాతో మాట్లాడిన తర్వాత మాకు అర్థమైంది అనమాట. కొత్తగా నేర్చుకున్నటువంటి క్యాండిడేట్ అంటే ఫ్రెషర్ కానీ నాన్ ఐటీ వీళ్ళకి పెద్ద ఆ బ్లాగ్స్ చదువుతా ఉంటే ఓకే ఇది జనరల్ బ్లాగే కదా అనిపిస్తుంది. కానీ వర్కింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పినటువంటి ఫీడ్బ్యాక్ ఏంటంటే మాకు చాలా టైం సేవ్ అవుతుంది, క్లాస్ అటెండ్ అవుతున్నాం, జస్ట్ ప్రాక్టీస్ చేస్తున్నాం, బ్లాగ్ చదువుకుంటే రివిజన్ అయిపోతా ఉంది. అట్లా ఓన్గా స్టూడెంట్స్ చేతే బ్లాగ్స్ రాపిస్తున్నాం సార్ ఇప్పుడు. అది అది మీరు ఆ, వేరే టెక్నాలజీ అయినా కానీ ప్రతి ఒక్కరు బ్లాగ్స్ రాయడం నేర్చుకోవాలి సార్. వాళ్ళు మీడియం బ్లాగ్స్ కానీ హ్యాష్ నోట్ కానీ వాళ్ళు ఓన్గా బ్లాగ్స్ రాస్తే ఏమవుతుందంటే సబ్జెక్ట్ మీద కమాండింగ్ పెరుగుతుంది, వేరే వాళ్ళతో ఆర్గ్యుమెంట్స్ చేయొచ్చు మనం. చాలా మంచి ఫీచర్ అయితే అది. ఓకే. ఉమ్, బట్ దీన్ని బట్టి ఏంటంటే ఎవరైతే మంచిగా ఫాలో అవుతుంటారో అండ్ ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళకి మంచి నాలెడ్జ్ అయితే గెయిన్ అవుతుంటుంది దీన్ని బట్టి. ఓకే. ఖచ్చితంగా సార్. అండ్ అదేవిధంగా ఏమన్నా టాస్క్లు కూడా టాపిక్ వైజ్గా ఇచ్చి వాళ్ళ చేత ఏమైనా ప్రాక్టీస్ కూడా ఎస్ సార్, చేపిస్తారు? ఇప్పుడు ఆల్రెడీ నెక్స్ట్ బ్యాచ్ లో మనం కంప్లీట్ ఆల్రెడీ క్యూబర్నెటీస్ వరకు రెడీ అయిపోయినాయి సార్ అన్ని టాస్క్లు. ఓకే. ప్రతి టాస్క్ టూల్ వైజ్ టాస్క్ రెడీ చేసాం, కాకపోతే వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి ఎక్కువ ఎక్కువ ఆ టాస్క్లు ప్రాక్టీస్ ఎందుకంటే చేసుకుని. థియరిటికల్గా అండర్స్టాండ్ అవుతుంటుంది ప్రతి ఒక్కరికి, బట్ అది ఎక్కడ ఉమ్, ఆ ప్రాజెక్ట్లో మీరు ఏదైతే ప్రాజెక్ట్ చేపిస్తారో ప్రాజెక్ట్లో ఎక్కడ అప్లై చేస్తుంటారు, రియల్ టైంలో దీన్ని ఎలా యూజ్ చేస్తుంటారు అనే కాన్సెప్ట్ కానీ తెలిసింది అంటే వాళ్ళు ఈజీగా ఎంట్రీ టైంలో 2 or 3 ఎంట్రీస్లోనే ఎంట్రీ క్రాక్ చేయగలుగుతారు. ట్రాక్ చేయొచ్చు సార్, అవును. అది బెస్ట్ ఆప్షన్. అది అలాగా చేయండి. అది మీరు ఆల్రెడీ చేస్తున్నారు అనుకుంటున్నాను. ఓకే. సో టాపిక్ వైజ్గా ఇంటర్వ్యూ టాస్క్ కూడా ఇస్తే వాళ్ళు ఈజీగా ఇంటర్వ్యూ క్రాక్ చేస్తారు. ఎందుకంటే ఎక్కువ మంది స్ట్రగుల్ అవుతుంది ఇక్కడే, ఈ సినార్ బేస్డ్ అని అండ్ సమ్ స్క్రిప్టింగ్ కానీ ట్రబుల్ అవును. షూటింగ్ ఇష్యూ కానీ ఈ వీటి దగ్గర ఎక్కువగా స్ట్రగుల్ అవుతున్నారు. అందరూ ఎక్స్పీరియన్స్తోనే 4 years 5 years అంతుంటేనే ఎక్స్పీరియన్స్ ఉంటేనే కాల్స్ ప్రజెంట్ ఉంటున్నాయి అనేది చాలామంది చెప్తున్నారు. అండ్ ఈవెన్ జాబ్ పోర్టల్స్లో కూడా మనకు కనిపిస్తుంది అదే 4 to 5 years to 6+ ఉండాలి. ఓకే. బట్ 3 years కూడా ఉంటున్నాయి, తక్కువ ఉంటున్నాయి, తక్కువ ఉంటాయి సార్, ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్ది పెరుగుతాయి అంతే. పెరుగుతున్నాయి. ఓకే. ఉమ్. మరి మీ దగ్గర జాయిన్ వాళ్ళలో హైయెస్ట్ ప్యాకేజీ ఎంత ఉండొచ్చు? మనకి అదర్ కంట్రీస్ యుఎస్ వాళ్ళు అయితే 2.8 2.5 కూడా తీసుకున్నారు సార్. ఓకే. 2.8 CR అక్కడ. మన మన ఇండియాలో ఇండియా అయితే మన ఇండియాలో 52 అలా ఉంది సార్ ఒక అతనికి. కాకపోతే అతనికి ఆల్రెడీ 9 years ఎక్స్పీరియన్స్ ఉంది, ఓకే. ఓకే. రియల్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్. లా 2 బ్యాచెస్ ముందు అతను ఉమ్, 52 హైయెస్ట్ ప్లేస్ అయి ఉన్నాడు, 50+ ప్లేస్ అయ్యాడు అతను. ఓకే. ఉమ్. ఇప్పుడు ఈ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో జాబ్ రావాలంటే డెవాప్స్ వాళ్ళకి ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి? నాట్ ఓన్లీ ఎంఎన్సి కంపెనీస్. అంటే నౌకరీ లింక్డ్ ఇన్ కనెక్షన్స్ బాగుండాలి సార్. ఇంకోటి ఏంటంటే ప్రొడక్ట్ బేస్డ్ ఇప్పుడు నేను వర్క్ చేస్తున్నటువంటి ఇప్పుడు 2021లో నేను రకుటాన్లో జాయిన్ అయ్యాను. ఆ టైంలో నాకు డెవలప్మెంట్ బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల జావా ప్లస్ డెవాప్స్ ప్లస్ డేటాబేస్
అండర్‌స్టాండింగ్ ఉంది గానీ, నాకు డీబీ ఎక్స్‌పీరియన్స్ ఆ టైంలో లేదు. హ్మ్. హ్మ్. అప్పుడు వాళ్ళు అన్నీ అడిగేవాళ్ళు సార్. అంటే డెవాప్స్ అడిగాడు. దాని తర్వాత మళ్ళా డీఎస్ఏ అడిగాడు. డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ మీద కాన్సంట్రేట్ చేశారు. కోడింగ్ మీద ఎక్స్‌పీరియన్స్ ఉందా అని అడిగారు. ఇలా మల్టిపుల్ చేశారనమాట. మీకిప్పుడు ఓన్లీ డెవాప్స్ మీదే మీకు కావాలి అనుకున్నప్పుడు, మనం ఏదన్నా కొన్ని ఆహ్, ఆర్కిటెక్చర్స్ అంటే మనం ఏదైనా డిజైనింగ్ గాని, మనం ఇంప్లిమెంట్ చేసినటువంటి ఆర్&డి గాని, ఇటువంటివన్నీ మనం కీప్ ఆన్ లింక్డ్ఇన్‌లో పోస్ట్ చేస్తా ఉండాలి. ఓకే. నేను చెప్పాను కదా సార్! బ్లాగ్ రాయడం, నేను ఇది రీసెర్చ్ చేశాను. ఇలా ఇంతకుముందు మీరు ఈ ఈ అప్రోచ్ గాని ఫాలో అయితే మీకు ఇన్ని డాలర్స్ బిల్లింగ్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. నేనిచ్చినటువంటి స్ట్రాటజీ ఫాలో అయితే మీకు బిల్లింగ్ కాస్ట్ తగ్గుతది. ఇలా ప్రాబ్లమ్ సాల్వింగ్ మైండ్ సెట్‌తో ఉన్నటువంటి క్యాండిడేట్స్ కోసం ప్రొడక్ట్ బేస్డ్ సెర్చ్ చేస్తాయి. ఎందుకంటే మన రెస్యూమేస్ ఫిల్టర్ అవ్వాలి అనంటే మన పాత హిస్టరీ మొత్తం వాళ్ళకి షోకేస్ చేయగలగాలి. హ్మ్. ఏది రెస్యూమ్‌లో గాని, అదే గిటబ్ ప్రొఫైల్ గాని, లేదంటే లింక్డ్ఇన్ ప్రొఫైల్ గాని, ఇవన్నీ బాగా రెడీ చేసుకోవాలి. ఏవైతే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ లిస్ట్ ఉంటదో, ఆ మొత్తం లిస్ట్ తీసుకొని చాట్‌జీపీటీని అడిగిన ఇచ్చేస్తది. ఈ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ బెంగుళూరులో ఉన్నాయంటే లిస్ట్ ఇస్తది. అట్‌లీస్ట్ ఒక టాప్ 100 ఫిల్టర్ చేసుకొని, ఆ 100 కంపెనీస్‌లో ఉన్నటువంటి లింక్డ్ఇన్ కాంటాక్ట్స్ పట్టుకోవాలి. ఆ ఓకే. కంపెనీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళని సెర్చ్ చేసి, వాళ్ళకి మనం రిక్వెస్ట్ పంపించి, ముందు మనం డైరెక్ట్‌గా రెస్యూమ్ పెట్టకూడదు వాళ్ళకి. ఓకే. ఎప్పుడు కూడా మనోళ్ళు చేసేదేందంటే, మీ కంపెనీలో ఏదన్నా రెఫరెన్స్ ఏదన్నా ఉంటే నాకివ్వండి అని మనం రెజ్యూమ్ పంపిస్తాం జనరల్‌గా. అలా కాదు. మనం చేసినటువంటి వర్క్ పంపించాలి ఫస్టు. నేనింత కష్టపడుతున్నాను. పబ్లిక్‌లో నేనింత ఫ్రీగా రిసోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నాను. నేనిలా ఈ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేశాను. ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ నేను బిల్డ్ చేశాను. ఈ కైండ్స్ ఆఫ్ ఆర్టికల్స్ అని వాళ్ళకి మనం షేర్ చేస్తే వాళ్ళు దాన్ని చదువుతారు సార్ ఫ్రీ టైమ్‌లో. ఓకే. ఎవరు ఇతనని సెర్చ్ చేస్తారు అప్పుడోళ్ళు. హ్మ్. ఏ సో క్యాండిడేట్ అని. అక్కడ మనకు ఓపెన్ టు వర్క్ పెట్టుకుంటాం కాబట్టి లింక్డ్ఇన్‌లో. అప్పుడు ఆర్ యూ రెడీ టు విల్లింగ్ టు మా కంపెనీలో మా పలానా ప్రాజెక్ట్‌లో వేకెన్సీ ఉంది. అప్పుడు ఆటోమేటిక్‌గా ఓళ్ళే రిఫరెన్స్ ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటది. ఓకే. లేదు ఒక 1 వీక్, 10 డేస్ నువ్వు చేసినటువంటి ఆర్టికల్స్ అన్ని స్లోగా వాళ్ళకి వన్ టు వన్ పంపిస్తా ఉంటే వాళ్ళకి హెల్ప్ అయిందంటే, దాని తర్వాత నేను ఇట్లా జాబ్‌లు చేంజ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను. మీకేదన్నా మీ దగ్గర సర్కిల్‌లో ఏదన్నా ఉంటే నాకు రెఫర్ చేయండి అని అలా చూపించాలి. ఎవరైనా డైరెక్ట్‌గా రెజ్యూమ్ ఇస్తే వాళ్ళకి వందల రెజ్యూమ్‌లు ఎవరో ఒకరు ఇప్పుడు నాకు లింక్డ్ఇన్‌లో కూడా ఎన్నో రెజ్యూమెస్ వస్తా ఉంటాయి. హ్మ్. ఎవరెవరో పంపిస్తా ఉంటారు. అలా ఓకే. ఇయన్నీ కామనే కదా అని వదిలేస్తాం. హ్మ్. అది అవతల పర్సన్‌కి బెనిఫిట్ అవ్వాలి. మనకి బెనిఫిట్ అవ్వాలి ఏదైనా వర్క్ చేసినప్పుడు. యూనిక్‌గా ఉండాలి అతను చేసే వర్క్. ఆ! అతను ఇప్పుడు చేసే అతనికి బెనిఫిట్ అవ్వాలి సార్. అతను డెవాప్స్ క్యాండిడేటే. అతనికి మనం ఇచ్చేటువంటి ఆర్టికల్‌ని బేస్ చేసుకొని కొంచెం లెర్నింగ్ స్కోప్ ఉండాలి. ఇతనుంటే మన ప్రాజెక్ట్‌లో ఉంటే మనకింకా హెల్ప్ అవుతది. మంచి టెక్నికల్ పర్సన్ అనేసి మైండ్ సెట్ బిల్డ్ అవుతదనమాట. ఇలా చేస్తే బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. ఓకే. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం అయితే ఏదో నౌకరీ జాబ్ పోర్టల్లో లేకపోతే లింక్డ్ఇన్నో వెళ్ళి ఏదో అప్లోడ్ చేసాము. ఇంకా మనది ఒక 10 అప్లికేషన్స్ అప్లోడ్ చేసాము. అప్లై చేసాము ఈరోజు జాబ్స్‌కి అని సైలెంట్‌గా కూర్చుంటే వర్కౌట్ కాదు ఇప్పుడున్న అంటే కాలంలో. ఇప్పుడు అందరూ చేస్తారు కదా సార్. ఇప్పుడు ఒక ఆ! 1000 మెంబర్స్ ఉంటే 1000 మెంబర్స్ అప్లై చేస్తారు. దాంట్లో వాళ్ళు ఫిల్టర్ చేసుకుంటారు కదా! 80-90% చేసే మిస్టేక్ ఇదే చాలామంది. బట్ ఆ రిమైనింగ్ 10% ఏంటంటే మీరన్నట్టు బ్లాగ్స్ గానీ, ఆర్టికల్స్ గానీ వాళ్ళు చేసే వర్క్ ప్రాక్టీస్ చేసేది వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియాలో చూపించాలి. డిఫరెంట్ ప్లాట్‌ఫార్మ్స్ చేసుకోవాలి. చేసుకోవాలి. నేనిది నా చూపించాలి. స్కిల్స్ హ్మ్. ఇదే అనేది. ఓకే. అప్పుడు మన ప్రొఫైల్ వాళ్ళు గో త్రూ వెళ్తే ఆ పోర్ట్‌ఫోలియో చూసి యెస్ హి హాస్ సమ్ వర్త్‌ఫుల్ స్కిల్, వర్త్‌ఫుల్ ప్రొఫైల్ వాళ్ళు కొంత రేటింగ్ తీసుకొని రికగ్నైజ్ చేసి మనకి షార్ట్ లిస్ట్ చేయడానికి గాని, అసలు ఇంటర్వ్యూ కండక్ట్ చేద్దాం. ఏం స్కిల్స్ ఉన్నాయి? ఏంది క్యాండిడేట్ దగ్గర వర్త్‌ఫుల్ అనిపిస్తే వాళ్ళు తీసుకుంటారు. ఇంకా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా స్టూడెంట్‌కి టైమ్ ఉందనుకుంటే ఆహ్, టెక్స్ట్ డాక్యుమెంట్స్ అంటే ఎవరో క్రియేట్ చేసి ఉండొచ్చులే అన్న థాట్ కూడా ఉండొచ్చు. హ్మ్. ఇంకా వాళ్ళ టైమింగ్ ఉంటే ఆ డాక్యుమెంట్‌ని ఒక చిన్న వీడియో జూమ్ రికార్డింగ్ షేర్ స్క్రీన్ చేసి రికార్డ్ హ్మ్. హ్మ్. చేసేసి జస్ట్ యూట్యూబ్‌లో గాని, ఇన్‌స్టాగ్రామ్ గాని ఎక్కడ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ ఉంటే అక్కడ అప్‌లోడ్ చేస్తా ఉంటే అది ఇంకా పక్కా ప్రూఫ్ ఉంటది సార్ వాళ్ళకి. ఇంకా అంటే సబ్జెక్ట్ మీరు చెప్పింది కరెక్టే. సబ్జెక్ట్ పరంగా హ్మ్. చిన్న చిన్న టాపిక్స్ తీసుకొని వాటిని ఎలా అప్లై చేస్తామని గాని వీడియో ప్రెజెంట్ పరంగా చేస్తా ఉంటే అసలు ఇతనికి ఖచ్చితంగా సబ్జెక్ట్ వాళ్ళు వస్తది. ఇంటర్వ్యూలో, ఇది పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తొస్తది. ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలో ఆ గుర్తొస్తది. ఫ్లో వస్తది. చాలా విధాలుగా ఉపయోగపడుతది. సోషల్ మీడియాని ఏదో ఏవో వీడియోస్, షార్ట్స్ పెట్టడం కాకుండా ఇవి గాని సబ్జెక్ట్ పరంగా మీరు లైఫ్ సెటిల్ కావాలి, మీరు మంచి గ్రోత్ కావాలి, మంచి ప్యాకేజ్ ఎర్న్ చేయాలంటే దిస్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ టు హౌ టు యూజ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ అనేది యూజింగ్ యువర్ అవును. ప్లాట్‌ఫార్మ్. ఓకే. హ్మ్. సో, మరి ఇలా బ్యాచ్ చేస్తే మంచి టైమింగ్స్ ఏంటి రిజల్ట్. సార్? బ్యాచ్ టైమింగ్స్ ఏంటివి? బ్యాచ్ నైట్ 7:30 బ్యాచ్ సార్. 7:30. 7:30-9 ఓకే. ఎప్పుడన్నారు డేటు? సండే సార్. ఓహ్! 28థ్. 28 ఓకే. ఫైన్. హ్మ్. సరే. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే చెప్పారు సార్ ఈరోజు. సో, చాలా వాల్యుబుల్ గూడా జాబ్ సీకర్స్ వీళ్ళందరికీ. అండ్ అదే విధంగా మీ అప్‌కమింగ్ బ్యాచెస్ గూడా న్యూ స్కిల్స్‌ని, న్యూ టెక్నాలజీస్‌ని, అప్‌డేటెడ్ వెర్షన్స్‌ని యాడ్ జేస్తున్నారు.
అది చాలా సౌండ్స్ గుడ్ అనమాట. ఎందుకంటే అందరూ ఈవెన్ కంపెనీస్ ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏ టెక్నాలజీ తెలిసిన వాళ్ళు. అండ్ అదేవిధంగా ఈ డెవాప్ స్కిల్స్ అనేది ఓన్లీ డెవాప్స్ జాబ్స్ కోసం అప్లై చేసే వాళ్ళే నేర్చుకోవాలని ఏం లేదండి ప్రజెంట్. ప్రతి లేదు లేదు ఒక్క సార్. ప్రతి ఒక్క టెక్నాలజీ మీరు ఏదైనా సరే, డేటా ఇంజనీర్ కావచ్చు, ఎనీ డెవలపర్, వెబ్ డెవలపర్ కావచ్చు, అందరికీ డెవాప్స్ నాలెడ్జ్, ఈవెన్ టెస్టింగ్ ప్రొఫెషనల్స్ కూడా డెవాప్స్ నాలెడ్జ్, మీరు ఎలాగా పైప్ లైన్స్ క్రియేట్ చేస్తారు, ఎలాగ డాకర్ యూజ్ చేస్తారు, ఎలా కుబర్నెట్ యూజ్ చేస్తారు, క్లౌడ్ నాలెడ్జ్, ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో డెవాప్స్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది ప్రతి ఒక్క ప్రొఫైల్కి, ఐటీ ఇండస్ట్రీలో వర్క్ చేసే వాళ్ళకి. సో బేసిక్ అయినా తెలుసుకోవాలి కాబట్టి మీరు నేర్చుకోండి. సో అండ్ అది కూడా ఇది ఫ్రీ సెషన్స్ అప్ టు 5 to 7 days, 1 week ఉంటున్నాయి కాబట్టి అసలు మీకు ఎంతవరకు అర్థమవుతుంది, అండర్స్టాండ్ అవుతుంది కాన్సెప్ట్స్, నిజంగా వర్త్ఫుల్ ఏనా ఈ ప్రెజెంటేషను, ఈ ఇచ్చే మెటీరియల్, ఇతను చెప్పే కాన్సెప్ట్స్ అన్నీ ఇప్పుడున్న మార్కెట్కి అవుట్డేటెడ్ కాకుండా, లెగసీ కాకుండా న్యూ టెక్నాలజీ ఉన్నాయా అని చెక్ చేసుకొని ఎన్రోల్ అవ్వండి. అండ్ సో ఏదైనా ఉంటే, ఇష్యూస్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆర్ డైరెక్ట్గా మీరు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా డైరెక్ట్ ట్రైనర్తోనే, ఎవరు మీడియేటర్లు ఉంటారు, ఇంటర్మీడియట్ పర్సన్ ఉంటారు, డైరెక్ట్గా ట్రైనర్తో డిస్కస్ చేసుకొని మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోండి. ఓకే. సో థ్యాంక్ యూ ప్రశాంత్. షూర్ సార్. థ్యాంక్ యూ సార్.